ఏంటి సూర్య బ్రేకప్పా? పోతే పోయిందిలే, పీడ విరగడైపోయింది. ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి సూర్య. చాలే ఆపే. ఏంటి ఊరికే మంచితనంగా సైలెంట్ గా ఉన్నా నేను రెచ్చిపోతున్నావు? అది నా లవర్, అది నా ఫ్యామిలీ. అంతెందుకు తనే నేను, నేనే తను. మర్యాదగా ఇక్కడ నుండి పో. ఎవర్రా ఫోను? చెప్పు చెల్లమ్మా. హలో డాక్టర్ అన్న, మా బావ నన్ను మోసం చేశాడన్న. ఈ పిచ్చి డాక్టర్ ఉన్నా కానీ నీకేం భయం లేదమ్మా. మీరు తొందరగా ఇక్కడికి వచ్చేయండి అన్న. ఇప్పుడే వస్తున్నా. బావా మన ఇద్దరం విడిపోదాం బావా. ఏయ్, ఏం నిజమే మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నా బావా. నీకు నేనంటే ఎప్పుడు ఇష్టం లేదు. ఎవరు చెప్పారు? నాకు తెలుసు బావా, నువ్వు నన్ను ఎప్పుడూ లవర్ గా ఫీల్ అవ్వలేదు. ఆ రోజు టెర్రస్ పైన గుర్తు తెచ్చుకో. బావా నేనంటే ఎందుకంత ఇష్టం లేదు? ఏహే, జోకులాపు. నాకు నువ్వంటే ఇష్టమేంటే? బావా నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఏదో సరదాగా అన్నానే, జోక్ చేశాను. బావా ఇంకెప్పుడు జోక్గా కూడా ఆ మాట అనకు బావా. నువ్వంటే చచ్చేంత ప్రేమ అని నేను అనను, కానీ చచ్చేంత వరకు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను నీ నుండి దూరం చేయవు కదూ. అదేదో సరదాగా అన్నానే. సరే అది వదిలేద్దాం. మరుసటి రోజు నీకోసం అందంగా తయారొస్తున్నవేమన్నా. బావా నేను వచ్చేసా. వచ్చేసావా? రా. చెప్పు 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 చెప్పు, నేను అందంగా ఉన్నానా? ఇంత మేకప్ వేసుకొని వస్తే బుద్ధున్నోడు ఎవడైనా అందంగా లేవంటాడే. అంటే నేను అందంగా లేకపోతే నన్ను లవ్ చేయవా? నేను ఇప్పుడు చెప్పానే, ఎప్పుడు గొడవ పడ్డానికే వస్తావు. అంటే నేను ఎప్పుడు గొడవ పడేదానిలా కనిపిస్తున్నానా? చూడు మీనాక్షి, నువ్వెలా అనుకున్నా సరే నా కోసం నువ్వు పుట్టావు, నీ కోసం నేను పుట్టాను. ఈ జన్మకి నువ్వే నాకు భార్యవి, ఓకేనా? అమ్మయ్యా, నా బావ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అతి కష్టం మీద నేను ఈ లవర్ అని ఒప్పుకున్నావు. అలా కాదే, నన్ను అర్థం చేసుకోవే. ఏమర్థం చేసుకోవాలి బావా, ఏమర్థం చేసుకోవాలి? ఏ చెట్టు కింద చూసినా, ఏ కాలో గట్టు కింద చూసినా మీరిద్దరే అసలు సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. నాకు నువ్వు చూపిస్తున్న ఈ బలవంతమైన ప్రేమ నాకు వద్దు బావా. నీ ప్రేమకు ఒక నమస్కారం. గుడ్ బై. అన్నయ్య, చెప్పు చెల్లమ్మా. మా బావ నన్ను మోసం చేశాడన్నా. మీరు తొందరగా రండి అన్నా. వాడు మోసం చేస్తాడని నాకు తెలుసు. మా బావ వేరే దాన్ని తగులుకున్నాడన్నా. నేను వస్తున్నా. తప్పండి 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 తప్పండి. హలో సింగమన్నా, చెప్పు చెల్లెమ్మా. మా బావ నన్ను మోసం చేశాడన్నా, వేరే దాన్ని తగులుకున్నాడు. ఈ సింగం చెల్లెలకి కష్టమా? మీరు తొందరగా ఇక్కడికి వచ్చేయండి అన్నా. వస్తున్నా. అరే సింగ ఎలా ఉన్నావురా? పద. రా పోదాం. చెల్లెమ్మ మీటింగ్ అరేంజ్ చేసిందిరా, మనమే లేటు దా. అరే మీనాక్షికి ఎలాగైనా న్యాయం చేయాలరా, తన నా చెల్లెల్లాంటిదిరా. ఒరే, తనకు నువ్వు ఒక్కడవే అన్నావు కదరా, నేను కూడా అన్ననే. అయితే నువ్వు పోలీస్ కదా? ఒరే అడవి దున్నా, నేను చెప్పేది అడవిలో అన్న గురించి కాదు, ఇంట్లో అన్న. ఏది ఏమైనా సరే ఈవేళ నుంచి మనం ప్లాన్ చేయాలి. ఓకే పదండి. చెప్పు చెల్లెమ్మా. మా బావ నా దయ్యం నుండి కాపాడితే ఇప్పుడు ఇంకోటి దాపరించింది. ఎలాగైనా మా బావని కాపాడాలన్నయ్య. మీ బావకి మెంటలెక్కేలా ఇంజెక్షన్ చేనా? వద్దు, ఇంకోటి ఏదైనా ప్లాన్ చేద్దాం. నా పోలీస్ రూల్ ప్రకారం ఫస్ట్ అబ్జర్వేషన్, తర్వాతే యాక్షన్. కరెక్టే. ఫస్ట్ మీరు ఆ అమ్మాయిని చూడాలి, ఆ తర్వాతే దానికి బుద్ధి చెప్పాలి. చూడాలంటే ఎలా? కళ్ళు పూసుకుంటే కనపడదు కదా, కాజాలు కాదు కదా. ఐడియా కాదు, నాది డొకోమో. నాది వోడాఫోన్. నాది ఎయిర్టెల్. నా బిఎస్ఎన్ఎల్. అయ్యో, నేను చెప్పేది సిమ్ కార్డ్ పేరు కాదు, ఒక ఐడియా అన్నాను. తను తన ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ గోదావరిలో స్విమ్ చేయడానికి వస్తుంది. మీరు అప్పుడు చూడొచ్చు, వీలైతే ఫాలో కూడా చేయొచ్చు. ఓకే, ఈ ఆపరేషన్ నేనే చేస్తా. ఆపరేషన్ పేరు ఎఫ్. ఎఫ్ అంటే ఫన్నీ. డాక్టర్ నేనుగా ఆపరేషన్ నువ్వు చేస్తానంటావేంటి? నేను చెప్పేది పోలీస్ ఆపరేషన్ రా, డాక్టర్లు చేసే ఆపరేషన్ కాదు. పోలీస్ కైనా పోస్ట్ మ్యాన్ కైనా ఆపరేషన్ చేసేది డాక్టరే. నేను చెప్పేది మనుషులకి డాక్టర్లు చేసే ఆపరేషన్ కాదురా, పోలీస్ ఆపరేషన్. నేనే చేస్తా ఈ ఆపరేషన్. కర్మరా కర్మ. కానీ కొట్టుకున్నా చాలరా, వచ్చిన పని చూద్దాం పదండి. ఓకే ఓకే, మీటింగ్ డిస్మిస్. ఆపరేషన్ డిస్పర్స్.